నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ జరిగింది. శనివారం మొత్తం 26 మందికి 29 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనయుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, పట్టణాధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత డోన్ నియోజకవర్గంలో విస్తృతమైన అభివృద్ధి పనులు జరిగాయి. గత 16 నెలల్లో సీఎం సహాయ నిధి ద్వారా సుమారు 200 నుంచి 300 మందికి 3.5 కోట్ల రూపాయలు అందించారు. ఇంత పెద్ద స్థాయిలో పేదలను ఆదుకున్న నాయకుడు డోన్ చరిత్రలో లేరు అని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కోట్ల ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కుల మత భేదాలు లేకుండా పేదలకు సహాయం అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ తరహా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలవాలని వారు ఆకాంక్షించారు. Okay, sir. Okay, sir. Okay, sir. చాలా హర్షించదగ్గ విషయం ఈరోజు. ఎందుకంటే దాదాపు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 230 మందికి మన డోన్ నియోజకవర్గంలో దాదాపు 3,21 లక్షల రూపాయలు అందించడం జరిగింది. అంతేకాకుండా స్పెషల్గా ఈరోజు మనం 29 లక్షల రూపాయలు 26 మందికి అందించడం జరిగింది. ఇప్పుడే అన్నగారు చెప్పారు, పాత ప్రభుత్వంలో కొన్ని బకాయిలు బండాలు అంటే వాళ్ళు ఏదో విధంగా తోసిపుచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు మన కోట్ల కుటుంబం వారి దగ్గర తీసుకొని వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించారు. దీనికి సంబంధించిన విధంగా అంతేకాకుండా అన్నగారు చెప్పినట్టుగా మనము టీడీపీ సభ్యత్వం కూడా ప్రతి ఒక్కరు చేసుకోవాలి. దాని నుంచి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోయిన నెలలోనే ఒక నాగేంద్ర అనే వ్యక్తికి మన కొండపేటలో ఒక వ్యక్తికి వైసీపీ వ్యక్తి అయినప్పటికీ ఆయనకు 5 లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎన్నో సదుపాయాలు మన టీడీ ప్రభుత్వం నుంచి ఉన్నాయి. కావున దయచేసి ప్రతి ఒక్కరు టీడీపీ సభ్యత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని తీసుకొని ఇలాంటి ఫలితాలు పొందగలరని కోరుతున్నాను. అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో గూగుల్ సెంటర్ కూడా తీసుకొచ్చినారు. దానిపైన కూడా రేపు మాపు మేము కొత్త అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాము. దానికి కూడా ప్రజలు ప్రతి ఒక్కరు విద్యార్థులు అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఎవరైనా దయచేసి ఆ కార్యక్రమం ఇచ్చేసి దానికి కావాల్సిన మీరు ఏమైనా ప్రశ్నలు తీసుకొని మీరు జవాబిచ్చే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ జవాబులు తీసుకొని మీరు రేపు పొద్దున ఆ గూగుల్ సెంటర్లో ఉద్యోగాలు వచ్చే వరకు మీకు ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి చదువులు చదువుకోవాలి, ఎలాంటి అవసరాలు ఉంటాయి, వీటన్నిటిపైన అవగాహన జరుగుతుంది. దయచేసి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజల పక్షం, ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తుంది. మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా మా నియోజకవర్గంలో, డోన్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ 15-16 నెలల కాలంలో అనేక కార్యక్రమాలు చేసినారు. దాంట్లో ముఖ్యంగా సీఎం సహాయ నిధి కింద ఈరోజు అనేక మంది నిరుపేదలను, దాదాపు 200-300 మంది నిరుపేద కుటుంబాలను ఆదుకొని సీఎం సహాయ నిధిని ఇక్కడ ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి 3.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలను ఆదుకోవడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, గతంలో ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద ఎత్తున, ఏ ప్రజాప్రతినిధి కూడా ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధిని తీసుకొచ్చి నియోజకవర్గ ప్రజలకు సహాయం చేసిన నాయకుడు ఎవరు లేరు.
అందుకోసం ఆ రోజు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల్లో వాగ్దానం చేసినాడు, నేను కులాన్ని చూడను, మతాన్ని చూడను, ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారమే ఈరోజు మరి అనేక మందికి ₹1 ఖర్చు కాకుండా, వారికి ఏ రకమైన నష్టం జరగకుండా, వారు ఆపదల్లో ఉన్న వాళ్లకు సీఎం సహాయ నిధి తీసుకొచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటున్నాడంటే ఇది మా ప్రభుత్వ పని విధానం, మా ఎమ్మెల్యే గారి పని విధానం. ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరు? ఏ ప్రభుత్వం పనిచేస్తుంది? చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అందుకోసమే ప్రజలు ఆదరించాలని, ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మా ప్రభుత్వం పైన, మా నాయకుల పైన, మా సూర్యప్రకాష్ రెడ్డి గారి పైన, కోట్ల కుటుంబం పైన ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఇవాళ ఇంత మంచి పాలన చేసే ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్రం కోసం ఆహర్నిశలు కష్టపడుతున్న మన ముఖ్యమంత్రిని, మన ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేదానికి, అస్థిరపరిచేదానికి, నష్టం చేసేదానికి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజల చేత చీత్కరించి చీకొట్టిన జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్ర రాజకీయాలు చేస్తున్నాడో ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని దోసుకొతిని అనేక కుంభకోణాలు, అవినీతి కుంభకోణాలు, స్కాములు చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు మరి సువాసితాలు వల్లిస్తున్నాడంటే ఇట్లాంటి కుహన రాజకీయ నాయకులను, ఇట్లాంటి మోసగాళ్లకు ఎప్పుడు కూడా ప్రజలు స్థానం ఇవ్వకూడదు. రాబోయే రోజులు మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా డోన్ నియోజకవర్గంలో కూడా ఎన్నడూ లేనంత అభివృద్ధిని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మరి చేస్తున్న విషయాన్ని ఇవాళ డోన్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు. మరి సీఎం సహాయ నిధిని ఒక దిక్కు తీసుకొచ్చి ప్రజలను ఆదుకుంటున్నాడు. అంతేకాకుండా రైతాంగానికి మరి అంతర్నివ కాలువ నుంచి ప్రతి ఊరికి చెరువులు నింపి అక్కడ ఉన్న రైతుల పొలాలకు నీళ్లు పారించే ఒక అపర భగీరథుని మాదిరి ఇవాళ అన్ని పొలాలను సస్యశ్యామలం చేసేదానికి అంతర్నివ నీటిని నింపుతున్న విషయం ఈ డోన్ నియోజకవర్గ ప్రజలు, రైతులు చూస్తున్నారు. సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు మా నాయకుడు మరి సూర్యప్రకాష్ రెడ్డి గారు చేస్తున్న విషయాన్ని ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మరి మాటలు చెప్పి, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల చేత అధికారాన్ని దండుకొని ఎక్కడో ప్రజలకు దూరంగా వేరే రాష్ట్రాలలో వేరే చోట్ల పొద్దుపోయే వాళ్లకు డోన్ నియోజకవర్గ ప్రజల్లో స్థానం లేదు. శాశ్వతంగా వాటిని రాజకీయాల్లో వెలివేసే రోజులు ఈ రోజు నడుస్తున్నాయి. కాబట్టి ఒక మంచి నాయకుడు డోన్ నియోజకవర్గంలో మనందరికీ అండదండలుగా ఉంటున్నాడు. అట్లాంటి నాయకత్వానికి, అట్లాంటి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎల్లప్పుడూ మరి అందరూ కూడా అండదండలుగా ఉంటూ ఈ ప్రభుత్వాన్ని మరింత కాలం ఆశీర్వదించాలా, మరి ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా నేను ప్రజలకు మనవి చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.